శ్రీ గురుభ్యో నమ. శ్రీరామాయ నమ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి నెలలో 15, 16, 17 తారీఖుల్లో జరుగుతూ ఉన్నాయి. భక్తులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ శ్రీ 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 ఉభయ వేదాంత ప్రవచకులు పండిత శ్రీమాన్ దివ్య హనుమంతాచార్య స్వామివారి దివ్య మంగళాశాసనములతో, అలాగే శ్రీ 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 ఉభయ వేదాంత ప్రవచకులు శ్రీ వికనసాచార్య స్వామివారి దివ్య మంగళాశాసనములతో ఈ యొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మార్చి 15వ తారీఖున శనివారం ఉదయం పూట స్వామివారికి సంబంధించినటువంటి స్నపనలు, అలంకరణలు జరుగుతాయి. సాయంత్రం 7 గంటలకి ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. మార్చి 15వ తారీఖు ఆ ధ్వజారోహణ కార్యక్రమంలో సంతానార్థులు ఎవరైతే ఉంటారో వారికి గరుడ ప్రసాదాన్ని, అనగా గరుడ ముద్ద ప్రసాదాన్ని ఇస్తారు. సంతానం లేనివారు సాయంత్రం 7 గంటలకి దంపతులుగా సంప్రదాయ దుస్తులతో వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. స్వీకరించినందువలన మనకి ఆగమ ప్రోక్తముగా, వేద ప్రోక్తముగా, ప్రామాణికముగా ఉన్నటువంటిది గనక ఈ గరుడ ప్రసాదం ఎందరో భాగవతోత్తములు గరుత్మంతుడు గురించి గొప్పగా వర్ణించినటువంటి సందర్భం, శాస్త్ర ప్రామాణికంగా ఉన్నటువంటి మహిమ చేత గరుత్మంతుడి వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఆ గరుడ ప్రసాదాన్ని భక్తులు స్వీకరించవచ్చు. ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి దంపతులకి మరలా సంవత్సరం తిరిగి వచ్చేసరికి సంతానం కలుగుతూ ఉన్నారు. ఇది మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. రెండవ రోజు కార్యక్రమం అయినటువంటి 16 మార్చి 2025న శ్రీ 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 త్రిదండి అహోబల రామానుజ జీర్స్వామివారి కరకమలముల చేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సంజీవాద్రి హనుమాన్ శిలామూర్తి ప్రతిష్టా మహోత్సవం, శ్రీ షోడశ భుజ సుదర్శనమూర్తి శిలామూర్తి ప్రతిష్ట, శ్రీవారి పాదుకలు ప్రతిష్టా మహోత్సవం ఆదివారం రోజు ఉదయం 10:27 జరుగుతాయి. అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవ కళ్యాణం ఉంటుంది. భక్తులంతా కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5 గంటలకి గరుడ సేవ ఉంటుంది. మూడవ రోజు కార్యక్రమం అయినటువంటి సోమవారం 16వ తారీఖు కళ్యాణ మహోత్సవం అనంతరం 17వ తారీఖు సోమవారం రోజున ఉదయం చక్రస్నానం, అవబృధము అంటారు. చక్రస్నానంలో అందరూ కూడా పాల్గొనవచ్చు. 11, 12 గంటల మధ్యలో పూర్ణాహుతి మహోత్సవం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకి ద్వాదశ ప్రదక్షిణాలు, ఏకాంత సేవతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఇది